హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లక్కీ ఛానల్ భాస్కర్లో మేము చికెన్ చేస్తున్నాం. ఈరోజు సండే స్పెషల్. లాస్ట్ వరకు చూడండి, ఈ వీడియో చాలా బాగుంటుంది. చికెన్ ఎట్లా చేస్తున్నాం అనేది మీకు చూపిస్తాము. మళ్ళీ దాన్ని ఎట్లా తయారు చేస్తుందో మీకు తర్వాత మేము నెక్స్ట్ ప్రాసెస్లో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ వేగింది కాబట్టి మనం కొంచెం కస్తూరి మీద వేసుకోవాలి. కస్తూరి మీద వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నూనెలో కొంచెం ఉడకాలి. కొంచెం వేగిన తర్వాత దాని తర్వాత మనం పసుపు, అల్లిగడ్డ ఇవన్నీ వేసుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు తర్వాత పసుపు ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్తో 2 పసుపు వేసుకోవాలి. అల్లిగడ్డ ఒక చిన్న స్పూన్ వేసుకుంటే పింపావు చికెన్కి ఒక 2 స్పూన్ల పసుపు. తర్వాత అల్లిగడ్డ వేసుకున్నాం కదా, ఇది పచ్చి వాసన పోయినంతసేపు వేగి దాని తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకుంటున్నాము. మంచి ఎర్రగా అయింది ఉల్లిగడ్డ. మన తెలంగాణ స్టైల్ చికెన్ ఇది. ఎర్రగా అయిన తర్వాత ఉల్లిగడ్డ మనం ఏం చేయాలి, పట్టుకారతో పట్టుకొని మంచిగా కలపాలి. మొత్తం మసాలా ఉడికింది కాబట్టి ఉల్లిగడ్డలో మసాలా వేసినాం కాబట్టి కొంచెం చికెన్కి పట్టుకోవాలి. మంచిగా చికెన్కి ఇట్లా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఒక 20 మినిట్స్ సెట్ చేయాలి. యూజ్ చేస్తే ఏమైందంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకి మళ్ళీ అప్పుడు మసాలాలు వేసుకున్నాం. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. తినిపోవు చికెన్కి ఒక 3 చెంచాల కారం వేసుకున్నాం. తర్వాత 1 స్పూన్ సాల్ట్, తర్వాత గరం మసాలా, ఇందులో ధనియాల పొడి ఇవన్నీ సంథింగ్ ఉంటాయి కదా కొన్ని మసాలాలు, అవన్నీ మనం ఇందులో కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఒకటేసారి ఇందులో వేసేసుకొని ఏం చేయాలంటే పట్టేయాలి, కలుపుకోవాలి మంచిగా. మనం మళ్ళీ ఒక 10 మినిట్స్ మళ్ళీ మగ్గాలి. మగ్గిన తర్వాత మనం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఒక 10 మినిట్స్ అట్లా. ఏంటి చికెన్ మాది 50% 60% దాకా మగ్గింది. తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోసుకుంటున్నాం. ఇందులో చెంబుడు పోసుకోవాలి వాటర్. అంటే 2 గ్లాసులు కంటే కొంచెం చికెన్ మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక్క 20 మినిట్స్ ఇడిచేసినాం అనుకో రెడీ అయిపోతుంది.